నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరంలో ఐస్ క్రీం ప్రియులకు మరో కొత్త డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. సహజ పదార్థాలతో నాణ్యతకు పెద్దపీట వేస్తూ స్కాలేజ్ ఐస్ క్రీం పార్లర్ ఘనంగా ప్రారంభమైంది. రుచికి ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ వినియోగదారులకు వినూత్న అనుభూతిని అందించేందుకు ఈ పార్లర్ సిద్ధమైంది. గుంటూరు నగరంలో ప్రారంభమైన స్కాలేజ్ ఐస్ క్రీం పార్లర్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లర్ నిర్వాహకులు ప్రసాద్ కొమ్మినేని, సాయిచంద్ జీవి మాట్లాడుతూ నాణ్యమైన స్వచ్ఛమైన సహజ పదార్థాలతో ఎలాంటి ఫామ్ ఆయిల్ ఉపయోగించకుండా కల్తీకి తావు లేకుండా ప్రతి ఐస్ క్రీంను తయారు చేస్తున్నామని తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఆస్వాదించగలిగేలా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక శ్రద్ధతో తయారీ ప్రక్రియను చేపట్టామని నిర్వాహకులు ప్రసాద్ కొమ్మినేని, సాయిచంద్ జీవి వెల్లడించారు. విభిన్న రుచులు, క్రీమీ ఫ్లేవర్స్తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆహ్లాదకరంగా గడిపేందుకు అనువైన వాతావరణాన్ని కూడా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే పాలను సందర్శించిన పలువురు కస్టమర్లు ఐస్ క్రీమ్స్ రుచి చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత రుచికరమైన ఐస్ క్రీమ్ ఇప్పటి వరకు ఎక్కడా తినలేదు, అద్భుతమైన టేస్ట్ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. రుచి, నాణ్యత, పరిశుభ్రత, ఆరోగ్యాన్ని ఒకే చోట ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ స్కాలేజ్ ఐస్ క్రీం పార్లర్ను తప్పక సందర్శించాలని నిర్వాహకులు ఆహ్వానించారు. నా పేరు ప్రసాద్, ఇతను మా కజిన్ సాయిచంద్. మేమిద్దరం కలిసి ఐస్ క్రీమ్ మీద ఒక 3 years రీసెర్చ్ చేసి ఈ పీపుల్కి బెస్ట్ ఐస్ క్రీమ్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసామండి. మాది బ్రాండ్ వచ్చేటప్పటికి స్కేల్స్. ఈరోజే గుంటూరులో ఫస్ట్ అవుట్లెట్ స్టార్ట్ చేసామండి. మన స్కేల్స్ ఐస్ క్రీమ్ కూడా బాన్ ఇన్ గుంటూరు, బిలాంగ్స్ టు గుంటూరు. దట్ ఈస్ ట్యాగ్ అనమాట. ఫ్లవర్స్ నేమ్ ఫస్ట్ అందుకని నేను గుంటూరులోనే ఈ అవుట్లెట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన ప్రోడక్ట్ వచ్చేటప్పటికి 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, 100% ప్యూర్ మిల్క్తోనే మనం ఐస్ క్రీమ్ చేస్తామండి. పామ్ ఆయిల్ అనేది యూజ్ చేయడం జరగదు అన్నమాట. ఇప్పటికీ మా ఫ్యాక్టరీలో పామ్ ఆయిల్ ఎంట్రీ కూడా ఉంది. మేము 100% ప్యూర్ మిల్క్ కంటెంట్తో చేస్తున్నాము. దట్టు విజయ డైరీ నుంచి మేము మిల్క్ సప్లై కూడా తీసుకోవడం జరుగుతుంది. మేము అలాగే ఫ్రూట్ కాన్సెప్ట్ కూడా ఏ రోజు మార్కెట్లో మంచి ఫ్రూట్ మాత్రం ఏది దొరికితే దాంట్లో మేము ఫ్రెష్ ఫ్రూట్ కాన్సెప్ట్స్ మాత్రమే చేస్తున్నాము. సీజనల్ ఫ్రూట్స్ మాత్రం మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. సీజనల్ అయితే మన దగ్గర ఉండవు. అందుకనే మేము స్టార్ట్ చేసి ఒక 20 days మా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అందుకని మేము మ్యాంగో చేయలేకపోయాము. సో స్కేల్తో నెక్స్ట్ సమ్మర్ వరకు మేము మ్యాంగో కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మన దగ్గర పైనాపిల్, మస్క్ మెలాన్, టెండర్ కోకోనట్ అవి మీరు ఒక్క స్పూన్తో మీరే అర్థం చెప్పేస్తారు. ఇది 100% న్యాచురల్, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. 0 ఎసెన్స్ అంటే నేను 100% దానికి డాంబాస్కో, మన విజయనగరం డాంబాస్కో స్కూల్ దగ్గర మా అవుట్లెట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు కనీసం మేము నేమ్ కూడా తగిలించడానికి కూడా మాకు కుదరలేదు, అంత హడావుడి అయిపోయింది. కానీ మీరందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి మా ఐస్ క్రీమ్ ఎక్స్పీరియన్స్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీస్లో కానీ ఏమైనా ఫంక్షన్స్, పార్టీస్ లాంటివి ఉంటే ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ మీరు 100 నుంచి 10,000 వరకు ఎంతవరకైనా ఐస్ క్రీమ్ సప్లై చేయగల కెపాసిటీ మాకుందండి. మాది పర్ డే 3,000 లీటర్స్ ఐస్ క్రీమ్ ప్రొడక్షన్ చేయగల కెపాసిటీ ఉన్న ప్లాంట్ మాది. సో మీరు ఎంతమందికైనా సరే నిస్సంకోచంగా మాకు ఒక 2 days బిఫోర్ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మేము చేసిస్తాం. కస్టమైజ్ ఫ్లేవర్స్ కూడా మేము చేసిస్తాం. ఆన్లైన్ స్విగ్గీ. సో 50 daysలో స్విగ్గీ, జొమాటోలో. నమస్తే అండి, నా పేరు సాయిచంద్. నేను ఈ స్కేల్స్ కంపెనీలో వన్ ఆఫ్ ద ప్రొప్రైటర్. మేము ఈరోజు ఇక్కడ డాన్ బాస్కో గేట్ దగ్గర ఉన్న ఒక షాప్లో మేము మా ఫస్ట్ అవుట్లెట్ని స్టార్ట్ చేసాము. అండ్ మాది వచ్చేసి ప్యూర్ మిల్క్, 0 పామ్ ఆయిల్. సో దట్స్ అవర్ ప్రామిస్. మీరు ఏ రోజైనా వచ్చి టెస్ట్ చేయొచ్చు. ఎనీ డే యూ ఫెల్ట్ లైక్ మీకు ఏమైనా పామ్ ఆయిల్ తగిలినట్టే. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా అండి. ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉందంటున్నారు, ఇంత ప్రొడక్షన్ కెపాసిటీ ఉందంటున్నారు, ఇంత చిన్న కంటైనర్లో ఎందుకు స్టార్ట్ చేశారు వీళ్ళు అనేది మీ అందరికీ డౌట్ రావచ్చు. మా కోరిక ఏంటంటే అండి, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, మిల్క్తో చేస్తే నేను ఒక్కనే కాదు, చాలా పెద్ద బ్రాండ్స్ అన్నీ మిల్క్తో చేస్తారు. కానీ కాస్టింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. కానీ మేము అఫోర్డబుల్ ప్రైస్లో అన్ని క్లాసెస్ పీపుల్కి అందుబాటులో హెల్తీ ఐస్ క్రీమ్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఇలాంటివి మేము తగ్గించుకున్నామండి. ఈ ఖర్చులు తగ్గించుకున్నాం. ఒక యాంబియన్స్ క్రియేట్ చేసి లార్జ్ మన ఇన్వెస్ట్మెంట్స్ చేసి అదంతా మేము కస్టమర్ మీద వేయాలి.
దానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్, అందుకనే లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రోడక్ట్ మీదే మా ఇన్వెస్ట్మెంట్ అంతా అండి. మీకు ఎక్స్పీరియన్స్ విషయంగా ప్రోడక్ట్ ఎక్స్పీరియన్సే మాకు కావాలి, అంతేగాని మా దగ్గర కొంచెం మా ఇంటీరియర్ ఎక్స్పీరియన్స్ చేయాలి, మా యాంబియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనేది మేము కోరుకుంటున్నాం. 100% మా ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలనేది మా కోరిక. అండ్ ఇంకొక విషయం, మా ఐస్ క్రీమ్స్కి టాపింగ్స్ ఉండవు, ఎందుకంటే ప్రాపర్గా ఫ్లేవర్ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో మేము టాపింగ్స్ని మేము తీసేసాము. మేము ఎంత పర్ఫెక్ట్ ఫ్లేవర్ ఇస్తున్నాం ఐస్ క్రీమ్ అనేది అది ఎక్స్పీరియన్స్ చేయాలి పీపుల్. ఐస్ క్రీమ్ అనేది ఏ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. దానిపైన చాక్లెట్ సాసులు, స్ట్రాబెర్రీ సాసులు ఇలాంటివి వేసి దాన్ని చెడగొట్టే ఉద్దేశం నాకు లేదండి. అందుకోసమే మేము టాపింగ్స్ ఎంకరేజ్ చేయట్లేదు. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ సార్ మాది మెయిన్ మోటివ్. సో మీరు ఏ రోజైనా రండి, టేస్ట్ చేయండి, ఏ రోజు మీకు ఏ డిఫరెన్స్ ఉండదు. వీల్ మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. మీరు ఐస్ క్రీమ్ టెక్స్చర్ నుంచి టేస్ట్ దాకా ప్రతిదీ మేము చాలా మైన్యూట్ డీటెయిల్స్ స్టడీ చేసి ఈరోజు ఐస్ క్రీమ్స్ మేము తీసుకురాగలిగాము. మేము కొంచెం లేట్ అవ్వచ్చు మార్కెట్కి, బట్ వీఆర్ నెవర్ బ్యాక్ బిహైండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో మీరు ఒకసారి మా దానికి అవుట్లెట్కి వచ్చి టేస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు క్యాటరింగ్స్ మీరు ఎంతమందికైనా మేము ఇవ్వగలం. బాగుంటుంది అలాగా అంటే మీకు ఆయిలీగా ఉన్నది. సో మనది కంప్లీట్ మిల్క్ బేస్డ్ అనమాట. మనకు పామ్ ఆయిల్ కానీ వెజిటేబుల్ ఆయిల్ ఏమి ప్యూర్. ఓకే ఓకే కనిపిస్తుందా? ఇది కొంచెం న్యాచురల్గా ఉంది అండి. వాటర్